ప్రీవియస్ క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏం లేవు సార్. సార్ ఏం లేవు సార్. ఏం లేవు సార్. జబీర్ మ్యూట్ చేయండి. But these are the file modes append. అంటే ఫైల్ మోడ్స్ ఎట్లా వర్క్ అవుతుందంటే బేస్డ్ ఆన్ దిస్ కమాండ్స్ ఏమేమి మోడ్ యూజ్ చేస్తే దానికి వర్క్ అవుతుంది. ప్రీవియస్ క్లాస్ చూసినామా. సి నెక్స్ట్ these are the how to create the file, how to open the file, how to read the line, how to insert the text into the file. See, these are the functions to use to insert the text line from to create text line into the file. How to read the file using this get function. Suppose how to write the file, read write ki em chestunnamante, see these are the functions we are using to read or write the function. Get character means to read the file, అంటే ఫైల్ లోపల మనం ఏదైనా కంటెంట్ సపోజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి మనం ఇచ్చిన కంటెంట్ మనం చూడాలంటే ఏం చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫంక్షన్. జస్ట్ ఎ మినిట్, ఐ విల్ షో ఇన్ లైవ్లో మనం చూస్తామా ఎట్లా వర్క్ అవుతుంది అనేసి.
దిస్ ప్రోగ్రామ్ జస్ట్ మనం ప్రోగ్రామ్ చూడండి హౌ ఇట్ వర్క్స్. అంటే అక్కడ గెటెస్ పుట్టెస్ ఇస్తున్నాం. Here I am included the header file, just OF stream, that is the output of the stream, output of the file stream. Output of the file stream ఏముంది, get line, straight line. అంటే output of the file by here f out dot open sample dot text file అనేది క్రియేట్ చేస్తున్నాం. Here what is the mode, append mode, ISO. ఈ append mode ఎక్కడ యూజ్ చేస్తున్నామా, see here I am using get character, put character. అంటే ఈ get character, put character ఎక్కడ ఇన్సర్ట్ చేయాలా, ఎక్కడి నుంచి మనం చూడాలా, వాట్ ఇస్ ద ఇన్పుట్, మనం ఇచ్చిన ఇన్పుట్ నే ఎక్కడి నుంచి తీసుకురావాలమో దట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫైల్ లోపల ఏముందో దాన్ని తీసుకొస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద గెట్ అవుట్పుట్ ఆఫ్ ద ఫైల్. పుట్ ద క్యారెక్టర్, ఎక్కడ ఫైల్ లోపల మనం డేటా ఏం ఇన్సర్ట్ చేయాలో అక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ సి హియర్, దట్ ఈస్ here f out అంటున్నా, f out open the file sample dot text file లో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, I am created the file name is sample dot text file అనేది క్రియేట్ చేస్తున్నా. ఏమి get line, where is the get line అంటే c line అంటే ఆ లైన్ ఫంక్షన్ ఎక్కడ వర్క్ అవుతుంది, here f ఇన్పుట్ ఇస్తున్నా, ఫైల్ ఇన్పుట్, వాట్ ఇస్ ద ఇన్పుట్ ఎక్కడ ఇస్తున్నాను, sample dot text లో ఇస్తున్నా. sample dot text ఎక్కడ ఉంది, ఆల్రెడీ I am created the file. Okay, sample dot text file. See, are you seeing the just movement of the cursor చూడమ్మా, ఇక్కడ హైలైట్ చేసినాను. ఫైల్ అవుట్ డాట్ ఓపెన్ అనే ఫంక్షన్ ఎక్కడ యూస్ అవుతుంది, sample dot text file ని ఓపెన్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ఫైల్ స్ట్రీమ్. ఓపెన్ చేసిన ఫైల్ ని ఏం చేయాలా, ఎందుకు ఫైల్ ఓపెన్ చేస్తున్నాను, I am creating the file. Here main.cpp, మెయిన్ ఫంక్షన్ C++ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయితే ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, ద డేటా మస్ట్ బి స్టోర్డ్ ఇన్ sample dot text file లో క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, హియర్ ద sample dot text file క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయ్యింది, ఇన్సర్ట్ అయ్యింది. ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, గెట్ లైన్, ద రీడ్ ద లైన్ ఫ్రమ్ స్టాండర్డ్ ఇన్పుట్, దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ మీన్స్ sample dot text file లో ఏముందో నాకు తెలియాలంటున్నా. ఓకే, దట్ ఈస్ ద ఇన్పుట్. ఐ వుడ్ లైక్ టు ఓపెన్ ద ఫైల్ వేర్ ఐ am ఇన్సర్టింగ్ మీన్స్ నేను ఇచ్చిన ఇన్పుట్ మొత్తం ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందమ్మా, జస్ట్ దట్ ఈస్ ఏ ఫైల్ డాట్ పుట్. ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను, ఆ ఫైల్ నేమ్, దట్ ఈస్ ద ఫైల్ నేమ్ sample డాట్ పుట్. ఓకేనా, హియర్ సి హియర్ sample డాట్ టెక్స్ట్, ఎక్కడ ఫైల్ ఓపెన్ అయింది, గెట్ లైన్ ఎక్కడి నుంచి తీసుకురావాలా, వేర్ ఇట్ ఈస్ మీన్స్ సి అవుట్, దట్ ఈస్ ద లైన్ ఎండ్ ఆఫ్ ద ఫైల్. వేర్ ఇస్ ద ఫైల్, దట్ ఈస్ ద ఫైల్ నేమ్ f in క్లోజ్ అంటున్నా, ఏం క్లోజ్ చేయాలా, sample డాట్ టెక్స్ట్ ఫైల్ ని క్లోజ్ చేయాలా. This mode is called append mode. Which mode it works mean, append mode. See this mode ఇక్కడ sample f out అన్నప్పుడు this is the append mode. నేను రీడ్ చేయొచ్చు ఆర్ రైట్ చేయొచ్చు. ఓకే, that is the mode. The file has been created. I am entered the data. After data enter అయినాక ఏం చేయాలా, see this program clearly. I will explain line by line. Here I am included header file, that is IO stream, ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్. మనం కామన్ గా ఇచ్చే ఇన్పుట్ కావచ్చు, అవుట్పుట్ కావచ్చు, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ కి మనం ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ దానికి అర్థం అవ్వాలంటే ఏం చేయాలా, ఈ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తేనే దెన్ ఓన్లీ దే క్యాన్ రికగ్నైజ్ ద ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. ఆఫ్టర్ హెడర్ ఫైల్ అయిపోయింది, కామన్ గా మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ హియర్ ఐ యామ్ యాడింగ్ ద డేటా ఇంటూ ఫైల్. ఎందుకంటే పర్మనెంట్ స్టోరేజ్ చేస్తున్నాం. ఓకే, డేటానే మనం పర్మనెంట్ గా స్టోర్ చేస్తున్నాం. పర్మనెంట్ గా స్టోర్ చేయాలా, ఏం చేయాలా, మనము పాత్ డ్రైవ్ లో స్టోర్ చేస్తాం. ఎక్కడ స్టోర్ చేస్తున్నాను, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ ఎఫ్ స్ట్రీమ్, దట్ ఈస్ ద ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్. ఫైల్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ మొత్తము యాక్సెప్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఎఫ్ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ యూజ్ చేస్తున్నాను. ఓకే, హియర్ ఐఎమ్ యూజింగ్ ద std, దట్ ఈస్ ద ఇంటీజర్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయితే ఏమవుతుంది, ఓఎఫ్ స్ట్రీమ్ ఎందుకు యూజ్ చేస్తామో, ఓఎఫ్ నథింగ్ బట్ ఆ అవుట్పుట్ ఆఫ్ ద ఫైల్ స్ట్రీమ్. ఫస్ట్ ఓ స్ట్రీమ్, ఐఎఫ్ స్ట్రీమ్. ఓఎఫ్ అంటే అవుట్పుట్, ఐ అంటే ఇన్పుట్ ఆఫ్ ద ఫైల్, అవుట్పుట్ ఆఫ్ ద ఫైల్. ఏమి అవుట్పుట్ ఆఫ్ ద ఫైల్ ఎక్కడ స్టోర్ చేయాలా, స్ట్రింగ్ లైన్, దట్ ఈస్ ద ఎఫ్ అవుట్ డాట్ ఓపెన్. ఏం ఓపెన్ చేయాలా, sample dot text file. This is not a binary file. I am opening the text file. ఇక్కడ ఓపెన్ చేస్తే this is the append mode అన్నమాట. append mode nothing but an
యూ మే రైట్ ఆర్ యూ మే డెలీట్ ఆర్ యూ మే ఓవర్ రైట్ ద ఫైల్. మొత్తం ఓవర్ రైట్ చేయాలంటే ఏం చేయాలా, మనకు ఫైల్ కావాలి. ఓకేనా, ఆ ఫైల్లోనే మనం డేటా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ లైన్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అప్ అండ్ మోడ్. హియర్ ఐ హావ్ క్రియేటెడ్ శాంపుల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, శాంపుల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ద ఓపెన్ నే జస్ట్ దిస్ ఫంక్షన్ విల్ వర్క్ టు ఓపెన్ ద ఫైల్. కొత్తగా క్రియేట్ చేసేకి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఎఫ్ అవుట్ డాట్ ఓపెన్ అంటే ఫైల్ని ఓపెన్ చేస్తుంది. ఫైల్ వన్స్ ఓపెన్ ఆటోమేటిక్లీ గెట్ లైన్ ఎక్కడి నుంచి తీసుకోవాలా, దిస్ ఫంక్షన్ విల్ రీడ్ ద లైన్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫైల్. ఓకేనా, ఫైల్ లోపల ఏముందో దాన్ని రీడ్ చేస్తుంది. గెట్ లైన్ అంటే మనం యూజర్ ఇన్పుట్ ఇచ్చేదాన్ని యాక్సెప్ట్ చేస్తుందమ్మా. దట్ ఈస్ ద గెట్ లైన్ ఫంక్షన్. ఓకే, సి గెట్ లైన్ ఆఫ్టర్ కంటిన్యూయింగ్ గెట్ లైన్ అంటే ఫైల్ ఇన్పుట్. ఇక్కడ ఫైల్ ఇన్పుట్ అంటే గెట్ లైన్ అంటే ఆటోమేటిక్గా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది. తీసుకున్న ఇన్పుట్ ఎక్కడ స్టోర్ చేస్తుంది, డిఫాల్ట్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ టు ద sample dot text file. How it is possible means already here I am created the file, already file open లో ఉంటుంది. ఎంత దాకా నువ్వు ఎంటర్ చేసేంత దాకా, నువ్వు ఎంతసేపు డేటా ఎంటర్ చేస్తావు అంత దాకా డేటా బి ద ఫైల్ షుడ్ బి ఓపెన్. వేర్ ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ మీన్స్ ఎఫ్ అవుట్ అన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ మనం ఇన్సర్ట్ చేసిన డేటా మొత్తం మనం చేసే డేటా మొత్తం ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందమ్మా, ఆ ఫైల్లో ఇన్సర్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ద డేటా మనకి టాస్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఫైల్ ఓపెన్ అయింది, డేటా ఇన్సర్ట్ అయింది. ఎక్కడ ఇన్సర్ట్ అయింది, ఫైల్ లోపల పర్మనెంట్గా స్టోర్ అయిపోయింది. ఆ ఇన్సర్ట్ అయిన డేటా అయిపోయినాక ఏం చేయాలి, ఆటోమేటిక్లీ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ద ఫైల్ మీన్స్ ఎఫ్ అవుట్ డాట్ క్లోజ్. ఆ ఫంక్షన్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఏది ఓపెన్ లో ఉందో ఆ ఫైల్ ను క్లోజ్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? విచ్ ఫైల్ ఇస్ ఓపెన్ అమ్మా, ఏ ఫైల్ ఓపెన్ లో ఉంది, శాంపుల్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్ ఓపెన్ లో ఉంది. డేటా ఎంటర్ అయింది, ఆటోమేటిక్లీ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ద ఫైల్. అంటే ఏం ఫంక్షన్ యూజ్ చేస్తున్నానో జస్ట్ క్లోజ్ ద ఫంక్షన్. ఎస్టర్డే మనం చూసినాం కదా, క్లోజ్ ఫంక్షన్ ఏనికి యూజ్ అవుతుంది, దిస్ ఈస్ ద ఫంక్షన్ ఎఫ్ ఇన్ డాట్ క్లోజ్. అంటే దాన్ని క్లోజ్ చేయాలా, విచ్ వన్ షుడ్ వాంట్ టు క్లోజ్ మీన్స్ శాంపుల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది క్లోజ్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? క్లోజ్ అయిపోయిందా? దిస్ ఈస్ ద క్లియర్. ఈ ప్రోగ్రామ్ క్లియర్గా అర్థమైందమ్మా? ఈ లైన్స్ అంతా క్లియర్గా అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, నేను ఒక్కసారి కంపైల్ చేస్తాను. సి ఇక్కడ పైన పాపప్ చూడమ్మా, main.cpp అనే ఫైల్ క్రియేట్ అయింది. జస్ట్ దిస్ ఈస్ అవర్ C++ ప్రోగ్రామ్ కంపైల్ అయింది. సారీ, ప్రోగ్రామ్ రెడీ అయింది. జస్ట్ ఐఎమ్ కంపైలింగ్ దిస్ ప్రోగ్రామ్. ఐఎమ్ గోయింగ్ టు రన్ ద ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ కంపైల్ సక్సెస్ఫుల్లీ. హియర్ ద ప్రోగ్రామ్ ఆస్కింగ్ ఇన్పుట్ ఏం చేస్తున్నాను, సి ఓకే, ఫస్ట్ లైన్ ఎంటర్ అయిందా? ఇక్కడ ఎంతవరకు సి ద డిఫరెన్సెస్ మా, ఎంతవరకు మీరు డేటా ఎంటర్ చేస్తుంటారో ఎండ్ ఆఫ్ ద కంపైలింగ్ ఎండ్ చేసేంత వరకు ఆటోమేటిక్లీ ద ప్రోగ్రామ్ విల్ ఎగ్జిక్యూట్. ఫస్ట్ లైన్ అయింది. ఓకే, ఎన్ని లైన్స్ ఎంటర్ చేసినామో 1 2 3 4 5. ఐఎమ్ ఎంటరింగ్ మోర్ దాన్ 3 లైన్స్. అంటే 5 లైన్స్ ఎంటర్ చేసినాను. ఇంకా మనకు కావాలన్నాడు వి మే ఎంటర్. ఓకే, ఎంటర్ చేస్తా ఉంటే ఆటోమేటిక్లీ ద ఫైల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఏ నేమ్ తో ఫైల్ క్రియేట్ చేస్తున్నామా, జస్ట్ శాంపుల్ డాట్ టెక్స్ట్ ఫైల్. ఓకే, హియర్ ఐఎమ్ స్టాపింగ్ ద కంపైల్. వన్స్ ఐ స్టాప్ ద కంపైల్, ఆటోమేటిక్లీ వేర్ ఇట్ ఈస్ స్టోర్డ్ మా, ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా, ద శాంపుల్ డాట్ టెక్స్ట్ అనేది మనం క్రియేట్ చేసినాము. మనం ఎంటర్ చేసిన డేటా అంతా ఎక్కడ స్టోర్ అయిందమ్మా,
the data has been stored permanently in the sample.txt file. Is it clear? Sample.txt file lo undi. Just I would like to go the main program. ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయినాం. మెయిన్ ప్రోగ్రామ్లో కంపైల్ అయింది, ఇన్పుట్ తీసుకున్నది, సేమ్ అవుట్పుట్ ఎక్కడ ఇస్తుందమ్మా? వైర్ ఇస్ ద అవుట్పుట్? ఐ వుడ్ లైక్ టు సీ ద అవుట్పుట్ అన్నప్పుడు ఐ ఆమ్ గోయింగ్ టు సీ sample.txt ఫైల్. ఇస్ ఇట్ క్లియర్? అవుట్పుట్ ఎక్కడ ఉందమ్మా? sample.txt ఫైల్. sample.txt ఫైల్ అనే దాంట్లో మన అవుట్పుట్ ఉంది. మనం ఇచ్చిన ఇన్పుట్ మొత్తం ఎక్కడ స్టోర్ అయిందమ్మా? నోట్ ప్యాడ్. సపరేట్గా ఒక నోట్ ప్యాడ్ క్రియేట్ అయింది. ఆ నోట్ ప్యాడ్లో మనం ఇచ్చే ఇన్పుట్ డైరెక్ట్గా మనం నోట్ ప్యాడ్లో ఎంటర్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద sample.txt ఫైల్. ఓకే, మనం ఎంటర్ చేసిన డేటా పర్మనెంట్ స్టోరేజ్ గా ఉంటుంది. బిఫోర్ దాట్ మనము ప్రీవియస్ లో ప్రోగ్రామ్ కంపైల్ చేసినప్పుడు ఇన్హెరిటెన్స్ లేకపోతే కన్స్ట్రక్టర్స్, అరైస్ ఇట్లా దాంట్లో అయినా కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం అరై వాల్యూస్ ఇస్తాము, అరై వాల్యూ డిక్లరేషన్ చేస్తాము. కంపైల్ చేస్తేనే అవుట్పుట్ అక్కడే వస్తుంది. కంపైల్లోనే అవుట్పుట్ చేస్తాం. బట్ ద డేటా హ్యాస్ నాట్ స్టోర్డ్ ఇన్ టు యువర్ డివైసెస్. whereas in files we are storing the data in our devices. Okay, that is the differences ma. Files endukante we are creating the file, we are inserting the data into our permanent memory. Okay, that is the file handling. అందుకే మనము ఫైల్స్ క్రియేట్ చేసి దాంట్లో వర్క్ చేస్తున్నాం. See, that is the function here using. What are the functions we are using you to input the data, output the data అన్నప్పుడు whereas ఇక్కడ ఫైల్ అంటే ఏం చెప్తున్నా, ఫైల్ గెట్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ sample.get అంటే ఆటోమేటిక్గా ఫైల్లో ఉన్న డేటాను తీసుకొస్తుందమ్మా. పుట్ అన్నప్పుడు ఇన్పుట్, వాట్ ఎవర్ ద ఇన్పుట్, మనం ఇచ్చే ఇన్పుట్ మొత్తం తీసుకొచ్చేది విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఫంక్షన్ గెట్ క్యారెక్టర్, పుట్ క్యారెక్టర్. అగైన్ ఐ వుడ్ లైక్ టు రీడ్ ద లైన్ వాట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫైల్ అన్నప్పుడు ఫైల్ డాట్ గెట్ లైన్. గెట్ లైన్ అంటే ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ 5 లైన్స్ ఇచ్చినమ్మా. 5 లైన్స్ లో ఐ వుడ్ లైక్ టు సీ థర్డ్ లైన్ నాకు అవుట్పుట్ కావాలన్నప్పుడు ఫైల్ డాట్ సో అండ్ సో. ఓకే, గెట్ లైన్ కాదు, sample.txt లో లైన్ నెంబర్ 5 అన్నప్పుడు లైన్ నెంబర్ 5 లో ఏం కంటెంట్ ఉందో అది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఐ వుడ్ లైక్ టు ఇన్సర్ట్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైన్, ఓవర్ రైట్, నథింగ్ బట్ ఓవర్ రైట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలా? ఆల్రెడీ ఆ ఫైల్లో ఉన్న 10 to 15 లైన్స్ ఉంటే ఆ లైన్లో ఏదో ఒక లైన్ని మనం ఇన్సర్ట్ చేసుకుంటున్నాము. ఆ ఇన్సర్ట్ చేసిన లైన్ ఓవర్ రైట్ చేయాలంటే దిస్ ఈస్ ద ఫంక్షన్ ఎన్ ఫైల్ ఇన్పుట్ వేర్ ఇట్ ఈస్ అంటే ఇన్సర్టింగ్ ఆప్షన్ ఎస్ అనే చోట్లో అంటే ఆటోమేటిక్ దిస్ ఇస్ మై ఇన్పుట్ అన్న, దిస్ ఇస్ మై ఇన్పుట్ అన్నప్పుడు ఇక్కడ వేర్ ఈస్ ద ఫైల్ ఇన్పుట్ అంటే ఇన్పుట్లో ఏముందో అక్కడ ఓవర్ రైట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ఫంక్షన్ హియర్. ఓకే, అట్లా ఇన్సర్ట్ చేయాలనేకి యూజ్ చేసేది దిస్ ఇస్ ద గెట్ లైన్ అండ్ ఫైల్ డాట్ గెట్ లైన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. whereas reading and writing the words with using the array values. Is it clear? Having any doubts on this, ma? No, sir. Okay, already we seen the example for this program to create a file. This is the example to create a file. See, OFStream, fout idantha unduma, just header file chudandi. Here I am creating, for example, abc.txt file. That is the text file created. Already I am inserted the data. Again, my task has been completed. I would like to close the file. Where I would like to close mean fout.close the function. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్ ఏబిసి అనే టెక్స్ట్ ఫైల్ ని క్లోజ్ చేస్తుంది. అంటే మనం ఇక్కడ నేమ్ టెక్స్ట్ ఫైల్ యొక్క నేమ్ ఎక్కడ మెన్షన్ చేయడం లేదు, డైరెక్ట్లీ ద ఫైల్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. అంటే ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే ఆటోమేటిక్లీ విచ్ ఈస్ ఓపెన్ అంటే మనం విండోస్ లో అయితే ఆల్ F4 చేస్తే ఏదైతే ఫైల్ ఓపెన్ ఉందో అన్ని ఫైల్ డూ వాంట్ క్లోజ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫంక్షన్, షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాం. వెరాస్ ఇన్ C++ అంటే ప్రోగ్రామింగ్ లో వచ్చినప్పుడు here must write the this function to close your files. అంటే ఇక్కడ క్లోజ్ ఫంక్షన్ యూజ్ చేసుకునేస్తే మనకి ఆల్రెడీ ఉన్న ఓపెన్ అయిన ఫైల్ ని క్లోజ్ చేస్తుంది అన్నమాట. Is it clear? Am I having any doubts on that? No, sir. Okay, see how to read a text file from the character. We are already created the file, that is the abc.txt or sample.txt, whatever it may be, assigned by the user. A name anna iyechu, but extension iste assigned by the user will assign the things. Name tana manamu text file anedi create chestamu. Here I am creating a abc.txt file character ch, that is the text file lopla em enter only the character. Okay,
f in the get character అన్నప్పుడు ఆల్రెడీ మనము ప్రీవియస్ స్లైడ్ లో we have created the text file. This is the text file. I am creating a new text అంటున్నాం. Here ఆ టెక్స్ట్ ఫైల్ లోపల ఉండేది మనకు తెలియాలంటే ఏం చేయాలా? ఫైండ్ గెట్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి తీసుకొస్తుందమ్మా? ఏబిసి అనే టెక్స్ట్ ఫైల్ ద్వారా ఏముందో మన కంటెంట్ ని చూపిస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ టు రీడ్ ఏ ఫైల్ క్యారెక్టర్ బై ద క్యారెక్టర్. అంటే ఈ ఎగ్జాంపుల్ దానికి వర్తిస్తుందంటే ఆల్రెడీ ఫైల్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఇన్పుట్ దాంట్లో ఇచ్చిన డేటానే మనం చూడాలంటే ఏం చేయాలా? దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ టు వ్యూ ద ఇన్సైడ్ ఆఫ్ ద టెక్స్ట్ ఫైల్. ఆ ఫైల్ లోపల ఏముందని మనం తెలుసుకోవాలంటే దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? మై హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? No, sir. Okay. See, this is the example to read a file word by word, nothing but here I am declaring the array. అంటే ముందు లైన్ అంతా చదివినాము, ఇక్కడ జస్ట్ వర్డ్ వరకు ఎంత వరకు కావాలా? 20 ఇచ్చిన అరై. ఆ 20 లెటర్స్ ఎన్ని వర్డ్ ఫామ్ అవుతుందో అంతవరకు ఫామ్ అవుతుంది. ఓకే, ఎందుకు ఇస్తున్నామంటే అరై ఎందుకు ఇస్తున్నా అంటే నాకు ఆ వర్డ్ కావాలా. సపోజ్ ఇక్కడ మునీష్ ఉన్నాడంటే మునీష్ ఎన్ని లెటర్స్ వస్తుంది? 6 లెటర్స్లో సరిపోయేంత నేమ్ కావాలను. మునీష్ కావచ్చు, లేకపోతే జబీర్ కావచ్చు, ఇట్లా మోహన్ ఎక్సెట్రా ఎవరు అన్నా కానీ విచ్ ఇస్ స్టిక్ ఆన్ విత్ దట్ 20 అరై. అంటే అరై డిక్లరేషన్ 20 ఉంటే ఆ 20లో స్టిక్ ఆన్ అయ్యేది మనకి డిస్ప్లేలో కనపడుతుంది అన్నమాట. ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ ద వర్డ్ ఆటోమేటిక్లీ హియర్ ద క్లోజ్ ఫంక్షన్ వి క్లోజ్ ద abc.txt file ని క్లోజ్ చేస్తాం అన్నమాట. దిస్ ఇస్ ద ఫంక్షన్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ టు వ్యూ ద వర్డ్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఫైల్. Is it clear? Having any doubts on this program, ma? No, sir. Okay. This program, for example, to read a line from the file, already existing file nunchi oka full line kiyalante em cheyalanta. Here also I am assigning the array values 80. అంటే డిపెండింగ్ అపాన్ లైన్ యొక్క సైజ్ మనం తెలుసుకునేసే మనము దాని యొక్క అరైస్ డిక్లరేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, see here I am getting a get line, that is the 80 character. 80 ఎక్కడ ఉందో అంటే see that is the line, full line నే మనం అరే డిక్లరేషన్ చేస్తున్నాము. అరే డిక్లరేషన్ లో 80 అంటే మాక్సిమం ఒక లైన్ సరిపోతుంది అనుకోండి. ఓకే, మనమే కౌంట్ చేస్తున్నాం. see కొన్ని టెక్స్ట్ మెసేజెస్ కావచ్చు మీరు ఎంటర్ చేసేటప్పుడు నాట్ మోర్ దాన్ 120-130 వర్డ్స్ అంటాం. దట్ ఈస్ ద స్టిక్ ఆన్ ఆఫ్ దట్ బాక్స్. అంటే చిన్న టెక్స్ట్ బాక్స్ లో మనం మాక్సిమం టైపింగ్ ఎంత వరకు చేయొచ్చుమా? 120 to 140 వర్డ్స్ పైన ఎగ్జిట్ కాకూడదు అని కండిషన్స్ ఇస్తాం అన్నమాట. అట్లాంటి కండిషన్స్ ఎందుకంటే హియర్ ఆల్రెడీ వీఆర్ అసైనింగ్ ద వాల్యూస్ ఆఫ్ దట్ లైన్, దట్ ఈస్ ద అరై వాల్యూ. అరై ఇక్కడ 80 ఇస్తున్నాము, 80 కన్నా మించిపోకూడదు. దట్ ఈస్ ద నెక్స్ట్ లైన్. మొత్తం ఓపెన్ అయిపోతే మళ్ళీ ఏముంది, కండిషన్స్ ఏముండదు కదా. కాబట్టి హియర్ ఐఎమ్ డిక్లేరింగ్ ద అరై వాల్యూస్ 80 ఎంత వరకు ఉంటుందో. సపోజ్ లైన్ సరిపోతే లైన్ సరిపోతుంది అనమాట. ఎక్కడి నుంచి whereas the characters 80/n అన్నప్పుడు నెక్స్ట్ లైన్ పోతుంది అనమాట. ఓకే, గెట్ లైన్ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఫ్రమ్ abc.txt ఫైల్లో ఆ 80 సరిపోయింది. సపోజ్ ఫస్ట్ లైన్ కావచ్చు, సెకండ్ లైన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, క్యారెక్టర్స్ 80 అంటే ఆ లైన్కి ఎగ్జిట్ కాకుండా ఉండేదాన్ని మనకు డిస్ప్లే చేయాలి. కాబట్టి దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్ ప్రోగ్రామ్. హియర్ దిస్ ఈస్ ద ఫంక్షన్ టు క్లోజ్ ద ఫంక్షన్. This function will execute the input of the file. Here that is the if string input of the file. 80 characters exit కాకుండా మనం ఇచ్చే వాల్యూస్ ని తీసుకొచ్చి ఎంటర్ చేస్తుంది అన్నమాట. Is it clear? Is it clear? Having any doubts on this? No, sir. Okay, see binary files. ఇన్సేపు మనము టెక్స్ట్ ఫైల్ చూసినామా. What is the difference between text and binary అన్నప్పుడు
వెరాజ్ ద టెక్స్ట్ అన్నప్పుడు మనకి న్యూమరిక్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, యాజ్ ఇట్ ఈస్ మనం ఎంటర్ చేసేది డిస్ప్లే అవుతుంది. వెరాజ్ ఇన్ బైనరీ కోడ్స్ విల్ వర్క్ విత్ ద సిస్టమ్, దట్ ఈస్ ద ANSI ASCII కోడ్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని సిస్టమ్ కన్వర్ట్ చేసుకునేసి తన బైనరీ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేసేదాన్నే మనం బైనరీ ఫైల్స్ అంటాం. హియర్ హౌ విల్ ఎగ్జిక్యూట్ దిస్ బైనరీ ఫైల్స్? ఎందుకు బైనరీ ఫైల్స్ కావాలంటే దట్ ఈస్ ఫుల్లీ రిలేటెడ్ విత్ సిస్టమ్ ఫైల్స్. సిస్టమ్ ఫైల్స్కి సంబంధించింది కాబట్టి మనకెందుకు బైనరీ ఫైల్స్? బికాస్ హియర్ ద బైనరీ అండ్ టెక్స్ట్ ఫైల్స్ బోత్ విల్ కంపైల్, బోత్ విల్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఫైల్స్. C++లో వీ క్యాన్ సేవ్ యాజ్ బైనరీ ఫైల్స్ ఆల్సో. అంటే మనం టెక్స్ట్ ఫైల్ గానే సేవ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం బైనరీ ఫైల్ గానే సేవ్ చేసుకోవచ్చు అనమాట. హౌ టు రీడ్ ద బైనరీ ఫైల్స్? సేమ్ అక్కడ బైనరీ కన్నా టెక్స్ట్ కన్నా సేమ్ ఫంక్షన్స్, బట్ ఎక్స్టెన్షన్ ఇస్ ద డిఫరెంట్. ఓకే, సేమ్ అక్కడ టెక్స్ట్ ఇస్తాం, ఇక్కడ డాట్ ఇస్తాం. డాట్ అంటేనే బైనరీ ఫైల్గా కన్వర్ట్ అవుతుంది. టు రీడ్, వెరాస్ అక్కడ రీడ్కి ఏమి ఇస్తున్నామా? రీడ్కి ఏమి ఇస్తున్నాము? ఫైల్ డాట్ రీడ్ క్యారెక్టర్ అండ్ సైజ్ ఇస్తున్నాం. హియర్ రీడ్ బ్లాక్ బైనరీ డేటా ఆర్ రీడ్స్ ఫిక్స్డ్ నంబర్ ఆర్ బైట్స్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ స్ట్రీమ్స్ stored in a buffer. How it is storing? Same. File read, file write. That is the same functions for both. అంటే దానికన్నా కానీ ఫైల్స్ కన్నా కానీ టెక్స్ట్ ఫైల్ కావచ్చు, బోత్ బైనరీ ఫైల్స్ కావచ్చు. హియర్ యూజింగ్ బోత్ ఫంక్షన్స్ టేక్ 2 ఆర్గ్యుమెంట్స్, బట్ ద ఫంక్షన్స్ ఆర్ సేమ్. రెండింటికి ఒకటే ఫంక్షన్స్ యూజ్ చేస్తామా, బట్ ఆర్గ్యుమెంట్ ఈస్ డిఫరెంట్. ఓకే, దిస్ ఈస్ ద difference between to create a binary file. Here previously in a text file how we are creating, here in a binary file how we are creating. See, here I am using a same functionality. ఇక్కడ చూడండి మా, ఈ పక్క వద్దు, రైట్ సైడ్ చూడండి. ఫంక్షన్ OF stream సేమ్, అవుట్పుట్ ఆఫ్ ద స్ట్రీమ్ బోత్, అక్కడ కూడా అవుట్పుట్ ఆఫ్ ద స్ట్రీమ్, బట్ సీ ద డిఫరెన్స్. వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ మా? DAT అన్నప్పుడు ఆటోమేటిక్లీ ద ఫైల్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ బైనరీ. డాట్ టెక్స్ట్ అన్నప్పుడు ద ఫైల్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్ ఫైల్. దట్ ఈస్ ద లాజిక్. కానీ రెండింటికి ఒకటే ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందమ్మా. వెరాస్ ఎక్స్టెన్షన్ ఈస్ ద డిఫరెంట్. అక్కడ టెక్స్ట్ అన్నాం, టెక్స్ట్ అన్నప్పుడు డాట్ టెక్స్ట్ అనే ఎక్స్టెన్షన్తో వర్క్ అవుతుంది. హియర్ డాట్ DAT అన్నప్పుడు ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ డాష్, దట్ ఈస్ ద బైనరీ ఫైల్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ just a minute ma, I will show the live program. అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్ లోనే See, I will show the example for the dat file. See, ఇక్కడ ఇది ఒక్కటే చూసుకోండి మా, బట్ ఫంక్షనాలిటీ బోత్ ఆర్ సేమ్. మీరు రైట్ చేయాలన్నా రీడ్ చేయాలన్నా సేమ్ ఫైల్తోనే మనం రీడ్ చేస్తాం, బట్ డిఫరెంట్ ఫైల్ టైప్స్. వన్ ఈస్ టెక్స్ట్ ఫైల్, అనదర్ వన్ ఈస్ బైనరీ ఫైల్. హియర్ ప్రీవియస్లో మనము ఏం ఎగ్జిక్యూట్ చేసినామా? ప్రీవియస్ ఫైల్లో మనం ఏం కంపైల్ చేసినామా? సి దిస్ ఈస్ ద శాంపుల్ డాట్ టెక్స్ట్ ఫైల్. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ శాంపుల్ డాట్ టెక్స్ట్ ఫైల్ ఉంది. అట్ ద సేమ్ టైం హియర్ ఐ ఆమ్ ఇక్కడ టెక్స్ట్ ఫైల్ ఉండే చోట్లో డాట్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, ద శాంపుల్ డాట్ డాట్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తాం. దట్ ఈస్ ఆటోమేటిక్లీ ద ఫైల్ హాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ బైనరీ ఫైల్. ఓకే, జస్ట్ ఐ ఆమ్ కంపైలింగ్ దిస్ ప్రోగ్రామ్. కంపైల్ చేసినాను. ఐ ఆమ్ ఎంటరింగ్ ద డేటా. దిస్ ఈస్ binary file. Okay, ఒక లైన్ చాలు. just stop this program. The file has been created. What is the output? ఏముంది మా అవుట్పుట్లో? ఏం లేదు, because the dat file has been converted into binary file గా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి it is అండర్స్టాండ్ బై ద సిస్టమ్. అంటే ASCII కోడ్గా మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటే మనకు ఆ డిస్ప్లేలో బైనరీ ఎట్లుందనేసి తెలుస్తుందమ్మా. ఇస్ ఇట్ క్లియర్?
అంటే సేమ్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది, బట్ డిఫరెన్స్ ఈస్ ద డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ అన్నప్పుడు జస్ట్ డిఏటి నథింగ్ బట్ అండ్ బైనరీ ఫైల్, బైనరీ ఫైల్ గా వర్క్ అవుతుంది. వెరాస్ టెక్స్ట్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి టెక్స్ట్ ఫైల్ గా వర్క్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? ఈ ప్రోగ్రామ్ క్లియర్ గా అండర్స్టాండ్ అయిందా లైన్ బై లైన్? ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? అర్థమైంది సార్. ఓకే మోహన్. మిగతా వాళ్ళకమ్మా హ్యావింగ్ ఎనీ డౌట్స్? మిమ్మల్ని ఉన్నారా లేదా? మా తేజ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ప్రోగ్రామ్ లో? నో సార్. ఓకే మునీష్. సార్ అర్థమైంది సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. విల్ సీ నెక్స్ట్ క్లాస్.